హాయ్ గైస్, ఈరోజు మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. నేను చిక్కటి మజ్జిగను తీసుకున్నాను. దాంట్లోకి 1.5 స్పూన్ సాల్ట్ వేసి మజ్జిగని ఉప్పు కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మైదా వాడుతున్నానండి. మైదా పిండి, ఆ మజ్జిగ తగినంతగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా పిండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఉండలు అవి రాకుండా మంచిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ విస్కర్తో కలుపుకుందాం. మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఈ కొలతలతో మీరు ట్రై చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది బజ్జీ అనేది. మైసూర్ బోండా ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, చేతితో నేను బజ్జీ ఈ విధంగా వస్తుందా లేదా అని వేసి చూస్తున్నాను. నాకు ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఈ విధంగా ఉండాలన్నమాట. ఒక బాండీలో ఆయిల్ పెట్టి హీట్ చేస్తున్నాను. అది హీట్ అయ్యేలోపు మనం దీంట్లో సోడా అవన్నీ యాడ్ చేసుకుని రెడీ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ పక్కన ఉంచాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేశాను, అది కూడా హీట్ అయిపోతుంది. టిష్యూ పేపర్స్ అవి రెడీ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న దాంట్లో సోడా వేసే ముందు మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే ముందే యాడ్ చేసి పక్కన పెట్టుకుంటే అవన్నీ పిండి అనేది లూజ్ అయిపోయి చాలా గుల్లగా వచ్చేసి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి అన్నమాట. తినడానికి అంత బాగోదు. బజ్జీ ఎప్పుడైతే మనం వేయడానికి స్టార్ట్ అవుతున్నామో అప్పుడే సోడా అనేది యాడ్ చేసి బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను. మూకుడు నిండా వేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాను. అన్నీ రెండు వైపులా సేమ్ ఒకేలాగా కలర్ అనేది రావాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే వన్ సైడ్ కలర్ వస్తుంది, ఒక సైడ్ తెల్లగా అనేది ఉండిపోతుంది. సో ఆ విధంగా ఉండకూడదంటే మధ్య మధ్యలో మనం గరిటె సాయంతో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. వేసిన వెంటనే కలపొద్దు, ఎందుకంటే ఆ పిండి గరిటెకి టచ్ అయ్యి ఆ బోండా సైజ్ అనేది మారిపోతుంది. కొంచెం అది ఆయిల్లో వేసిన తర్వాత బిగిసిన తర్వాత మాత్రమే గరిటె అనేది యూస్ చేసుకోవాలి. రెండు అతుకుపోయినా ఒకసారి దాన్ని ఇట్లా కదుపుకుంటే అవన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, బజ్జీ అనేది పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది నాకు. ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కొంచెం పిండి అయితే నాకు ఉంది, అది కూడా ఒకసారి వేసేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాను. పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి చేతిలోంచి జారకుండా నీట్గా మనం ఎలా వేసింది అలా వస్తుందండి. బజ్జీ వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు అనమాట. పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి మనకి, అప్పుడే మనం ఈజీగా వేయగలుగుతాము. లూజ్ అయితే అది చేతిలోంచి జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది టైట్గానే ఉండాలి పిండి అనేది. మనకి ఆయిల్ ఎన్ని పడితే అన్నీ మొత్తం వేసేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత రెండు వైపులా సేమ్ ఒకే కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. వంటగదిలోకి
ఒక్కసారి మనం గరిటె సాయంతో తిప్పుదాం అటు ఇటు. ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మంచిగా కలుపుకోవాలి, టర్న్ చేయాలి అటు ఇటు. మైసూర్ బోండా అనొచ్చు, బజ్జీ అనొచ్చు, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం పేరు యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మంచి కలరు, మంచి సైజు, మంచి టెక్స్చర్ కూడా ఉంది. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చాయి. ఓకే, నా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. మనం టిష్యూ సాయంతో దాంట్లో వేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ అవి ఉంటే ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా వేడివేడిగా ఉన్నాయి, కాలిపోతుంది అనమాట పట్టుకుంటే. ఎస్, మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది.